జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 229 మహారాజు జనమేజయులు వారికి మహాభారతాన్ని చెప్తున్నటువంటి వైశంపాయన మహర్షి మహాభారతాన్ని చెప్తుండగా జనమేజయ మహారాజు అడిగాడు, మహాత్మా మహనీయుడు శ్రీమన్నారాయణ యొక్క అంశమైనటువంటి వ్యాసుల వారు చనిపోయి 15 సంవత్సరాలు కాలం అయిపోయిన తరువాత ధృతరాష్ట్రుని కుమారులను అలాగే పాండవుల వైపు నుంచి చనిపోయిన వారిని కూడా గంగా తీరంలో అందరినీ వారి భార్యలకు చూపించారు అని విన్నాను నేను. అది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది నాకు వివరించ ప్రార్థన అని అడిగారు. రాజన్, అది వాస్తవమే. వ్యాసుల వారు మహాయోగీశ్వరుడు, శ్రీమన్నారాయణ యొక్క అంశ. ఆయన తలుచుకుంటే జరగకుండా ఉంటుందా? జరిగింది. వ్యాసుల వారు ధృతరాష్ట్ర అతని భార్య కుంతి పాండవులు ఉన్న స్థలానికి వచ్చాడని చెప్పుకున్నాం కదా. వచ్చిన తర్వాత మరనాడు ధృతరాష్ట్రుడు, అతని భార్య గాంధారి, కుంతీదేవి మరియు కుంతి మనుమడి భార్య ఉత్తర, ధృతరాష్ట్రుని 100 మంది కోడళ్ళు అందరూ కూడా వచ్చి ఒకే మాటగా ఆ వ్యాస భగవానుల వారి పాదాలపై పడి నమస్కరిస్తూ అడిగారు. అందరి తరపున ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, తండ్రి, మీరు దేవుడు, దైవస్వరూపము, మహాయోగీశ్వరులు అని నాకు తెలియను. దుర్మార్గుడు నా కొడుకు పుట్టాడు, దుర్యోధనుడు. వాడి వల్ల వాడు చనిపోయాడు, వాడి బిడ్డలు, నా ఇతర బిడ్డలు, అందరు మనుమలు చనిపోయారు. నేను నా భార్య ఈనాడు ఏకాకులమై ఉన్నాం. మీరు మా యందు దయ ఉంచి మా కోడండ్ర యొక్క కోరిక మన్నించి, వారి పతులు స్వర్గలోకం చేరారు యుద్ధంలో, అక్కడ వారు ఎలా ఉన్నారు, వారిని ఒక్కసారి మా కోడండ్రకు అందరికీ చూపించ మనవి, నా ప్రార్థన మన్నించండి అని అడిగాడు వ్యాస మునీంద్రుల వారిని ధృతరాష్ట్రుడు. అలాగనే కుంతిమాత వచ్చింది, మహాత్మా, మీరు నాటిన బీజమే కదా ఈ కురువంశము. ఈ కురువంశములో మా బావగారు చెప్పినట్లుగా వారి పుత్రులు, నా మనుమలు చాలామంది చనిపోయారు. వారిని ఒక్కసారి మీ యోగ దృష్టితో, మీ శక్తితో, మీ తపో బలంతో తెచ్చి మీరందరికీ ఒక్కసారి చూపించరా? వారు ఏ స్థితిలో ఎలా ఉన్నారో చూస్తారు అని ఆమె కూడా అడిగింది. ఇలా ధృతరాష్ట్రుడు, అతని భార్య, అతని కోడళ్ళు, కుంతిమాత వ్యాసుల వారిని ఇలా ప్రార్థించగా, అప్పుడు వ్యాస భగవానుల వారు మాట్లాడుతూ, అమ్మా కుంతి, నీవు కలంకరహితవు, నీవు ఉత్తమురాలు, అందుకనే నీకు ఉత్తమ సంతానము కూడా కలిగింది. ఈ ధృతరాష్ట్రుడు నీ భర్త పాండురాజు. పాండురాజు తరువాత నీకు మునుపు పుట్టిన కుమారుడు కర్ణుడు. అలాగనే ధృతరాష్ట్రుని కుమారులు అంతా కూడా ఒక ధర్మ కార్యము నిర్వహించడం కోసమని భగవానుడు వారిని సృష్టి చేశాడు. ఒక గొప్ప ధర్మ కార్యము పూర్తి అయినది కురుక్షేత్రంతో. ఈ ధృతరాష్ట్రుడు ఎవరో కాదు, ఈయన గంధర్వరాజు. ఇతను త్వరలోనే ఆ గంధర్వలోకం చేరుకుంటారు. నీ పతిదేవుడు పాండురాజు ఎవరో కాదు, మరుత్త దేవతలు. నీవు కూడా అతడిని త్వరలోనే చేరుకుంటావు. ఇక ఉన్నవారు ధర్మరాజు, యమధర్మరాజు యొక్క అంశ.
భీమసేనుడు వాయుదేవుని అంశ, అర్జునుడు ఇంద్రుని అంశ, నకుల సహదేవులు అశ్విని దేవతల యొక్క అంశ, ద్వాపరం అంశ శకుని, కలిపురుషుని అంశ దుర్యోధనుడు, రాక్షసుల అంశ ఈ గాంధారి, మిగిలిన 99 కుమారులు. అమ్మా కుంతి, నీకు మునుపు పుట్టినటువంటి ఆ సూర్యుని వల్ల పుట్టే కుమారుడు కర్ణుడు సూర్యుని అంశ. ఇక మహాబలవంతుడు, వీరుడు, తేజోవంతుడైనటువంటి అభిమన్యుడు చంద్రుని అంశ. దుష్టజుమ్నుడు అగ్ని అంశ, శిఖండి వాయుదేవుని అంశ. ద్రోణాచార్యుడు వారు బృహస్పతి అంశతో జన్మించారు. భీష్మాచార్యులు వారు అష్టవసులలో చిన్నవాడు, పవిత్రమూర్తి అయిన గంగా గర్భాన జన్మించాడు. ఇక అశ్వత్థామ రుద్రాంశగా జన్మించాడు. అమ్మ కుంతీదేవి, నీ కోరిక నా కుమారుడు కోరిక మేరకు నేను వారందరినీ రప్పించి మీకు చూపిస్తాను. గంగానది ఒడ్డుకు రండి అందరూ. అలా అందరినీ గంగానదికి ఆ ఒడ్డుకు తీసుకుని వెళ్ళిన వ్యాస భగవానుల వారు పరలోకంలో ఉన్నటువంటి కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వీరులు అందరినీ ఆ రోజు రాత్రిపోయాక ఉదయాన్నే వ్యాసభగవానుల వారు ఆ గంగానదిలో దిగి కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయినటువంటి వీరులంతా ఈ గంగానదిలో వారి వారి సతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వారందరికీ, అలాగనే వారి తల్లిదండ్రులకు కూడా కనిపించుగాక అని అతను మంత్రోచ్చారణ చేశాడు. ఇంకా భగవానుల వారు మంత్రోచ్చారణ అనంతరము మీరంతా ఈ గంగానదిలో పరలోకవాసం నుంచి వచ్చి ఇక్కడ అందరికీ కనిపించండి, మానవ శరీరంతో తాకండి, మానవులుగా కనిపించండి, శరీర ఆకృతితో ఉండండి అని అతడు ఆ మంత్రోచ్చరణతో ఆదేశించాడు. ఓ జనమేజయ చక్రవర్తి, మా గురుదేవులు వ్యాస భగవానులు వారి గొప్పతనము ఏమని చెప్పను, అతడు ఎంతటి గొప్పవాడని చెప్పను, ఎవరికి సాధ్యము కానిది, ఎప్పుడూ విననిది కననిది ఆ మహత్తు మా గురుదేవులు వ్యాస భగవానుల వారు అక్కడ చేసి చూపించారు. ఏమంటే శివుడు కానీ శ్రీమన్నారాయణుడు కానీ తప్ప ఇంకా ఎవరూ ఇట్టి గొప్ప ఘనకార్యము చేయలేరు. అట్టి ఘనకార్యం చేశారు మా వ్యాస భగవానుల వారు. అతను మంత్రోచ్చారణతో పిలవగానే కురుక్షేత్ర సమరములో వీరస్వర్గం పొందిన వారంతా, వారి భార్యలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, వారి తల్లిదండ్రులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారికి సశరీరంగా తాకితే శరీరం ఉండేటట్లుగా వచ్చి కనిపించారు. వారి వారి శత్రు దగ్గరికి పోయి తల్లిదండ్రులకు పోయి వారిని తాకారు శరీరంతో. అలా వ్యాస భగవానుని కృప వల్ల చనిపోయిన మహావీరుడు అభిమన్యుడు వచ్చాడు. అతని సతీమణి ఉత్తరను చూశాడు, ఉత్తరను తాకాడు, పట్టుకున్నాడు. ఆ తదుపరి ద్రౌపదీ మాతను, ఆమె యొక్క 5 కుమారులు వచ్చి కలిశారు. అమ్మతో మాట్లాడుతున్నారు, అమ్మ వారిని ముద్దాడుతున్నది. అలాగే అభిమన్యుడు తన తల్లి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, వారిని పట్టుకొని మాట్లాడుతున్నాడు. అలాగుననే పాండవులు యొక్క కుమారుడు అర్జునుడి కుమారుడు, అతను ఉలూచి కుమారుడు వచ్చాడు. ఉలూచితో కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. కఠోద్గజుడు వచ్చాడు, తండ్రి భీముడితో కలిసి మాట్లాడుతున్నాడు. దుర్యోధనుడు వచ్చాడు, అతని యొక్క 99 మంది సోదరులు వచ్చారు. వారంతా వారి వారి భార్యల దగ్గరికి వెళ్ళారు, మాట్లాడుతున్నారు. తదుపరి వచ్చి వారి అమ్మ నాన్నలతో కూడా మాట్లాడుతున్నారు. శకుని, భూరిశ్రవుడు, ద్రుపద, భీష్మ,
ద్రోణ, దుష్టజుమ్న, శిఖండి, విరాట, ఉత్తరాకుమార, లక్ష్మణ కుమార, బాహ్లిక, సోమదత్త, ఇంకా శకుని కుమారులు, కర్ణుని కుమారులు, కర్ణుడు, ఇంకా మిగిలి ఉన్న మహావీరులు ఎవరైతే కురుక్షేత్రంలో చనిపోయారో వారంతా వచ్చి ఇక్కడ ఆ గంగా తీరంలో కనిపిస్తున్నారు. మాత గాంధారీదేవి తన పతి యొక్క అనుమతి తీసుకొని తన కళ్ళకు ఉన్నటువంటి గంతలు తీసి తన కుమారులను, కోడండులను అందరూ కలిసి ఉండటం చూసింది. చాలా సంతోషించింది. మనసులో వ్యాసభగవానులు వారికి శతసహస్ర నమస్కారాలు చేసింది. గాంధారి, కుంతి మరియు ధృతరాష్ట్రుడు ఇతర అందరూ కూడా ఆ వ్యాసుల వారిని నమస్కరిస్తూ పొగుడుతున్నారు. అలా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సశరీరంగా వచ్చి ఉన్నారు స్వర్గస్థులైనటువంటి మృతవీరులు. వారి వారి భార్యలతో, అమ్మ నాన్నలతో కలిసి మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపారు. ఆనాటి రాత్రి గడిచింది. మర్నాడు ఉదయమే వ్యాస భగవానుల వారి ఉత్తర్వు మేరకు అలా స్వర్గము నుంచి దివ్య రూపులై వచ్చినటువంటి ఆ మృతవీరులంతా కూడా మరలా గంగానదిలో మునిగి వారి వారి స్వస్థలాలకు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో వ్యాస భగవానులు వారు ఆ మృతవీరుల భార్యలందరినీ ఉద్దేశించి, మీరు ఎవరైతే మీ పతిదేవులతో వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారో వారంతా కూడా పవిత్రంగా ఈ గంగానదిలో మునిగి మీ పతిదేవులతో సహగమనం చేసి స్వర్గానికి చేరుకొనవచ్చును అని ఆయన చెప్పారు. అంతటా కురువీరుల యొక్క భార్యలు, పాండవుల వైపు ఉన్నటువంటి మృతవీరుల యొక్క భార్యలు అందరూ కూడా అనుమతి కోరారు. ధృతరాష్ట్రుడిని, గాంధారిని, కుంతిమాతను. ఒక్క ఉత్తరాదేవికి తప్పించి అందరికీ అనుమతి ప్రసాదించాడు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి. అందరూ కూడా వారి వారి పతులతో సహగమనం చేసి ఆ గంగలో మునిగారు. అలా మునిగిన ఆ విధవరాండ్ర అందరూ కూడా దివ్య శరీరులై, ఆత్మలై వారి పతులతో ఊర్ధ్వలోకాలకు చేరుకున్నారు. విధజీవులైనటువంటి ఆ మృతులు ఆ గంగానది పవిత్రత వల్ల వాళ్ళకి పవిత్రత చేకూరింది. ఇలా వ్యాస భగవానుల వారి కృపతో ఆ విధవలందరికీ కూడా ఊర్ధ్వలోకాలు సంప్రాప్తమైనాయి. వారి భర్తలతో కలిసి వెళ్ళిపోయారు దేవలోకానికి. ఇంతటి గొప్ప కార్యము చేశాడు వ్యాస భగవానుల వారు. ఇట్టి కార్యము ఎప్పుడూ కనలేదు, వినలేదు మనం. జనమేజయ మహారాజా, ఈ విభాగాన్ని ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వారికి గొప్ప ఉత్తమ గతులు కలుగుతాయి అని పరశుతి ఇచ్చారు వ్యాసుల వారు. జై శ్రీమన్నారాయణ.